చూడండి ఎంత అందంగా ఉందో. నాకు కూరగాయలు దీలన్నిటికంటే కానీ పూలు అంటే చాలా ఇష్టం, పిచ్చి. చూడండి ఎంత బాగుందో. ఇది పాయిలాకు అంటామండి, పూలది పాయిలాకు. కలర్ చూడండి ఎంత బాగా కాంతిగా ఉందో, రోజా కలరు. పిసుకులు వినపచ్చానయ్యా మీకు అరిచేది. అసలు ఇప్పుడు చెట్ల గురించి తెలియదు. మందులు కొట్టకుండా మనం తినే ప్రతి ఒక్కటి చాలా మంచిదండి. ఇప్పుడు మందులు ఎక్కువై జబ్బులు కానీ ఎక్కువవుతాయి. కొంతమంది అయినా మందు కొట్టకుండా పండించుకునేటట్టు ఆలోచన చేయండి. ఇది టమాటా చెట్టు అండి, చెర్రీ టమాటా. ఇది చెండుమల్లి పువ్వులు, చెండుమల్లి అదే బంతి చెట్టు అంటారు కదా, అది. చూడండి మందారం చెట్టు ఎలా ఉందో. చెట్టు నిండా పువ్వులు. పద్దన్నే వీడియో తీర్చండా 9-10 అవుతుంది, కానీ ఎండ చూడండి మాకు ఎక్కువ ఉంది. లేకుంటే ఇంకా పువ్వులు కాయలు ఎక్కువగా కాచును. పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో. అది వాటర్ ఆపిల్, పిసికి అరిచంది వినపచ్చింది మీకు. పిసికిలు గూళ్ళు కానీ కట్టుకుంటా ఉంటాయండి చెట్లలో, చాలా ఆనందంగా అనిపిస్తుంది. పూలు చూడండి ఎంత బాగున్నాయో. ఎండ ఎక్కువగా కాచుంది. ఇదంతా గోంగూర అండి. నేనైతే ఏ మందు ఏం కొట్టను, చాలా బాగుంటుంది. నాకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ అండి, పేరు పేరున. చిన్నపిల్లలు మాట్లాడుతున్నారు, ఏమనుకోవద్దండి మాటలు కనబడితే. సీతాకోక చిలక చూడండి. అయ్యి మందారం గోంగూర అండి, నాటు వెరైటీ. నాటు గోవాకు అనుకుంటా. నాటు గోంగూర చూడండి. సీతాకోక చిలక ఎలా తిరుగుతుంది నా చుట్టే చూడండి. చూడండి కానొచ్చిందే. పూలు ఉంటే అలా భలే ఎక్కువ వస్తాయి. దేశీయ గోంగూర కానీ అంటారండి, ఏమనుకోవద్దు. నేను అనడంలో ఇంకొకటి అండి. మందారం గోంగూర అంటారు, దేశీ గోంగూర అంటారు. చాలా మంచిది. ఇది చూడండి, మేము ఈ పూలను వచ్చేసి గోరింటాకు పూలు అంటారు కొంతమంది, మేమైతే ఏనుగుదంత పూలు అంటామండి. విత్తనాలు కొన్ని అయితే చాలండి, దండిగా అయితే. చూడండి ఎన్ని ఉన్నాయో. చెట్టుకు మొత్తం కొమ్మలు. మనము పటాలకైతే కొనాల్సిన అవసరం లేదండి, బాగా పెట్టుకోవచ్చు. కానీ సోకు కానీ సూపర్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. పూలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఇది కొమ్మ కనకమరాలండి. ఒక్క కొమ్మ నాటినామంటే చాలు, చెట్టు పెద్దది అయిపోతుంది. పూలు చెట్టు నిండా ఎప్పుడు కచ్చనే ఉంటాయి. వాటర్ ఎక్కువ పెట్టుకోవాలా. మనకు ఎక్కడన్నా అది ఇట్లా ఎండిపోయినప్పుడు కట్ చేస్తా అంటే దండిగా ఇదిగో ఇట్లా పక్కన చిగుర్లు అనేటివి కొత్తగా వచ్చాయి. కొమ్మ కనకమరాలండి, 2 చెట్లు ఉన్న చాలు, 2 మూరలు అట్ట పూచాయి. పెద్ద చెట్టు అయితే దండిగా కొమ్మలతో చేసుకోవచ్చు. ఇది ఎర్ర గోంగూర. ఇది వచ్చేసి ఇది మందారం గోంగూర. ఇదిగోండి మొగ్గ ఎర్రగా ఉంది. ఇప్పుడు మందులు కొట్టి ఎక్కువ పండించుకొని తింటారండి. ఇది రామాఫలము, మొగ్గుంది, వచ్చేయమనుకుంటా కాయలు. ఇదిగోండి మొగ్గ. ఎండాకాలం కాసినట్టు ఎండ వచ్చిందండి. ఇది పుదీనాకు కట్ చేస్తా అంటే మళ్ళీ వచ్చా ఉంటుంది పుదీనా. ఇది రాగిన ఫుడ్ చెట్టు అండి, తూనీకా చూడండి, మేము తూనీక అంటాం దీన్ని. ఇది రాగిన ఫుడ్ చెట్టు, దేవగన్నేరు అంటారు ఈ పూలు. నన్ను కలవని వచ్చింది కదా దుర్గా వదిన, సుష్మిత ఛానల్లో నుంచి ఆమె ఎత్తుకొని వచ్చింది నాకు ఈ నారు కాదండి, చెట్లు ఎత్తుకొచ్చింది. దానికి చెన్లు నింటే పోసిన. ఇది కుంకుమల్లి అంటారు. ఇదిగోండి పువ్వు కానీ ఇది పూసింది.
ఇది కానీ గోరింటాకు చెట్టు అంటారు, ఏనుగు దంtu పూలు అంటారండి. ఇది ఒక కలరు చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఎర్రజాజి ఎర్రజాజి అంటాండ, కాకడాల చెట్టు. సారీ ఏమనుకోద్దు. కానీ చెట్టు నిండా ఎక్కువ కాస్తాయి పూలు, చాలా బాగా కాస్తాయి. ఇది కొమ్మలతో పెట్టినానండి. చామంతి మొక్కలు ఒక చెట్టు ఉంటే దండి చేసుకోవచ్చు. కొన్ని కట్ చేసి పెట్టినా మీకోసము. ఒక చెట్టు తెచ్చాను, ఏమనుకోవద్దండి. ఇది కొమ్మలతో పెట్టినా చూడండి ఏర్లు ఎట్టొచ్చినాయి చూడండి. కొమ్మలు కట్ చేసి పెట్టినా మనం ఈజీగా నాటుకోవచ్చు. దండిగా మళ్ళీ నాటుతానండి. ఎండ ఎక్కువగా ఉంది, మళ్ళీ చనిపోద్దని బాధ నాకు. నీడను పెట్టాలి ఆ చెట్టు, ఈడనే ఉంటే చనిపోతుంది. మీకు చూపించే దానికోసమే తీసినానండి. అది ఎండ ఎక్కువగా ఉంది, ఇప్పుడే నాటను. ఈ ఆర్డర్ పెట్టుకునే చెట్టు. ఇది ఒక రకమైన పూలు, భలే రకంగా సువాసన భలే వచ్చదండి. దీని పేరైతే తెలియదు, ఏమనుకోవద్దు. మీకు తెలియచ్చు కానీ కామెంట్ బాక్స్లో పెట్టండి. నాకు చాలా వాసన వచ్చది. చెట్టు నిండా పూలే ఉంటాయండి. వాసన మటుకు సువాసన భలే ఉంటుంది. కాకడాలండి ఇది. కాకడాలలో ముద్ద కాకడాలు. ఇది కానీ ఆర్డర్ చేసుకునేది. మరవం తెలుసా అండి మీకు ఎవరికన్నా? ఇదిగోండి మరవం, చాలా మంచిదండి. ఇలా వాసన గాలి, ఈ పూలు అయితే భలే వాసన వచ్చాయండి. భలే ఇష్టం నాకు. ఇదిగోండి ఇక్కడ కానీ చామంతి మొక్కలు కొన్ని. ఇది నారు పోసిన, ఈ కానీ బంతి పూలు మాదిరిగా పోతాయి. నారు పోసిన ఎండ అయితే వాంచుతుంది మాకు, అందుకని నాటలేకపోతాండ. ఈ కాకడాల చెట్టు అయితే అండి, రెడ్ కాకడాలు భలే చెట్టు నిండా వచ్చాయి. మన మామూలు కాకడాలు కాదు, అవి వేరు కాకడాలు. ఏరు వచ్చేసి రెడ్గా ఉంటాయి. పక్కన మాటలు వినపచ్చా ఉంటాయి, ఏమనుకోవద్దండి. మాకు చిన్నపిల్లలు ఉండరు ఎక్కువ అయి పక్క. ఇదిగోండి కాకడాలు ఎర్రటి చాలా బాగుంటాయి. దాచ్చా చూడండి, ఉడతలు. ఇదిగోండి దాచ్చా, గేప్స్ అంటారు కదా, దాచ్చా అంటారు. నల్ల దాచ్చా అండి ఇది. ఒక పండు మాగింది, కొంచెం అదే దూరగా ఉంది చూడండి. ఇదిగోండి తిని సుచ్చ ఎలా ఉందో. ఎలా ఏం లేండి, తీయగా ఉంది, బాగుంది. చాలా మాటలు తిన్నా నేను, చాలా బాగున్నది ఇది. అంటే మనం కొనుక్కొచ్చే దానికంటే ఇది ఒక ఎరేట్గా ఉంటుంది. ఎరేట్గా అంటే తీయగా ఒక రకంగా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ కానీ దాచా. ఇదిగోండి ఉడతలు పిసుకులు ఎక్కువగా ఉన్నాయి మాకు. తింటా అంటే ఇంకా ఏం చేస్తాం, తినలేని అట్ట వేసినా కానీ పుణ్యమే కదా. అదిగోండి నీళ్లు కానీ పిసుకుల కోసం పెట్టినా. ఎండాకాలం కాసినట్టు కాస్తుంది కదా, దానికోసమని ఇక్కడ పెట్టినా. అవి వచ్చి తాగుతా అంటే ఇవన్నీ బంతి చెట్లేనండి, బంతి చెట్లే. ఇది మందారం చెట్టు, ఒంటి రెక్కది, ఒకటే వరుస. చెట్టు నిండా బుచ్చానే ఉంటుంది. మంచి వాసన, మంచి పొద్దున్నే లేచనే ఇలా భలే బాగుంటుందండి. నాకైతే మొక్కలు అంటే చాలా ఇష్టము. మొక్కలు ఉన్న వాళ్ళకు నేను చెప్పేది అర్థమైద్ది అనుకుంటా. ఇది వచ్చేసి ఈ పేరు మర్చిపోయినానండి, ఏమనుకోవద్దు. ముద్దగా బుచ్చాయండి, బులుగు పూలు, శంకు పూలు. సారీ అండి, ఏమనుకోవద్దు. అదే మాటల్లో పడి శంకు పూలు అండి, భలే బాగా వచ్చాయి. దీంతో 3 కలర్లు, తెలుపు బులుగు అన్నీ వేసిన. ఇంకా మొగ్గకైతే రాలా, సన్న మొగ్గ ఉంది అనుకుంటా. అదో అల్లిద్దామని వేసినాను. చెట్లు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకు చాలా అందంగా అనిపిస్తుంది. చెట్లు అంటే ఇష్టం లేని వాళ్ళకి ఏమనిపించదు. నాకైతే ఈ వాసన అన్నా కానీ పూలన్నా భలే పిచ్చి. మేము చాలా కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ బయట నుంచి తెచ్చుకోము, ఇంట్లోనే పండించుకుంటాము. ఏయోగా ఇదైతే వాటర్ యాపిల్ అండి చెట్టు. కట్ చేస్తా అంటాను, ఎందుకంటే పురుగు అందుకు పడుతూ ఉంటుంది. మందులు అయితే ఏం కొట్టను, యాప నూనె కొడతాను. మల్లె చెట్టు అన్ని రకాలు ఉన్నాయండి. వీటి వరకే వీడియో తీసినాను. ఇంకా అక్కడ పక్క కానీ ఉండే చెట్లు పత్తి మందారం అంటారు. అదిగోండి కానొచ్చిందా మీకు? పద్దన తెల్లగా ఉంది, ఇప్పుడు కొంచెం లైట్గా రోజా కలర్లో ఉంది. సాయంత్రం అయ్యాకల్లా నిండు రోజా కలర్. ఇదిగోండి ఈ కలర్ వచ్చాయి, ఇదిగో ఈ కలర్ వచ్చాయండి. 3 రకాలు వచ్చుది అనమాట. ఇప్పుడు లైట్గా కొంచెం పింకుగా కలర్ ఉంది, రోజా కలరు. చూడండి చెట్టు నిండా కలరు ఎలా ఉన్నాయి. చెట్టు నిండా మొగ్గలు కలర్ అంటాను. సాయంత్రం అయ్యాకల్లా నిండు రోజా కలర్ వచ్చాయి. సూపర్గా ఉంటాయి పూలు, అవి భలే బాగుంటాయి. పటాలకు పెట్టుకోవచ్చు, మనం పెట్టుకోలేము అనుకుంటాం. ఎందుకంటే చెండు పెద్ద చెండు అండి, మీకు బాగా కనపడుతుందో లేదు, ఎండ ఎక్కువ వాంచుతుంది.
థ్యాంక్ యూ అండి. ఈ లైవ్ ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి. మీకు ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. చెట్ల గురించైనా ఏదైనా విత్తనాల గురించైనా మీకు ఏదన్నా డౌట్ ఉంటే అడగచ్చండి, రిప్లై పెడతాను. లైవ్ కానీ చేస్తుంటాను, లైవ్ కానీ రావచ్చండి. అమ్మ గార్డెనింగ్ హేమంత్ సపోర్ట్ చేయండి. మొక్కలు ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరు అనుకుంటా, ప్రతి ఒక్కరు ఇష్టమే. ఎందుకంటే అవి ఉంటేనే కదా మనం తినేది. పొద్దున్న లేచిన నుంచి కూరగాయలైనా ఏ అయినా ఎండగచ్చింది, ఎండలోనే తీస్తుండ సరిగ్గా కానొచ్చిందో లేదో తెలియదు. చాలా థ్యాంక్ యూ అండి. చాలామంది నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. పేరు పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి. చూడండి ఎంత బాగున్నాయో పూలు. పటాలకు పెట్టుకోవచ్చు అండి. కలరు అదిగోండి ఇక్కడ సైడ్ ఉంది, చూపిస్తుంది రోజా కలరు. ఆ మొగ్గ అయితే నిన్నటిదండి, ఏమనుకోవద్దు. మీకు చూపించేదానికోసము అలా చూపిస్తాను. సైడ్ ఉంది చూడండి, ఇది ఇటుగా సైడు. అదిగోండి అది. అక్కడ వచ్చేసి అన్ని పూలు భలే బాగుంటాయి. పత్తి మందారం అంటారు దాళ్ళను. కాకడాల చెట్టు అయితే అండి, చెట్టు నిండా మొగ్గ పూలే ఉంటాయి. అసలు ఆకులు కానీ రావు. నాకు తెలియక తీగ మాదిరిగా అల్లిద్దాం అనుకుని కట్ చేసుకుంటూ ఉండాలంట. ఇదిగోండి చూడండి గుత్తులు గుత్తులు ఎట్టుండయో. కాకడాల మాదిరిగా పువ్వు ఇంకా ఎక్కువగా వచ్చి ఎర్ర కాకడాలు ఇవి. థ్యాంక్ యూ అండి. ఇది వీడియో చూసి ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి కామెంట్ పెట్టండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. మనస్ఫూర్తిగా కోరుకుంటుండా. ఏదన్నా మాట్లాడేప్పుడు పొరపాటుగా ఏదైనా మాట్లాడింటే సారీ అండి, ఏమనుకోవద్దు. అంటే కొన్నిసార్లు తొందరలో ఏదైనా చెప్పడం చెప్తా అంటాను, అట్లా ఏమనుకోవద్దండి, సారీ అండి. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్ అండి. పేరు పేరున అందరికీ బాయ్ అండి. మీకు ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగచ్చండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడండి. చెట్ల గురించి కొంచెమన్నా కొంతమంది అయినా ఆకుకూర అయినా పోసుకుంటారని నా ఆలోచన. కొంతమంది అయినా నేర్చుకుంటారని. ఎందుకంటే చాలామందికి తెలియదు చెట్లను ఎలా పెంచాలో తెలియదు, ఎలా ఆకుకూరలు పోసుకోవాలో తెలియదు. చాలా వీడియోలు ఉన్నాయి, మీరు చూడండి. బయట పక్కన మాటలు వినపచ్చండి, ఏమనుకోవద్దండి. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదైనా వినపచ్చింటే ఏమనుకోవద్దండి. నా మాటలు అర్థమవుతాడయ్యా మీకు. ఆకుకూర అయితే అండి నెలన్నరకు 2 నెలలకల్లా 2.5 నెలలకల్లా వస్తుందండి మనకు ఆకుకూర. పాలకు కానీ మెంతాకు కానీ అయితే 1 నెలన్నరకే అండి, నెలకే వచ్చేస్తుంది. అంటే మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, కొంచెం హైటు కొంచెం పొడుగు అలా. బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ అండి. వీడియో చూసే ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకుంటుండా లైక్ ఇవ్వమని, నాకు సపోర్ట్ చేయమని. అమ్మ గార్డెనింగ్ హేమంత్ ఛానల్ ఓకే చేసుకోండి. బాయ్ బాయ్ అండి. కొన్ని చెట్ల పేరు తెలియదండి, ఏమనుకోవద్దండి. ఇదైతే వాటర్ యాపిల్ అండి.